ఎలా ఉండాలి అవన్నీ మనం రిపీట్ చేసుకునే కొద్ది తేలికైపోతాం. ఎక్కడో సాధన అంటే ఎక్కడో లేదు, సంవత్సరాల కొద్ది ఏమో ఉండదు. మనం ఊరికే మన భావన ఎలా తిప్పాం అంతే. తిప్పిన భావనని మనం ఎలాగా ఎటు తిప్పాం? బ్రహ్మ వైపు. బ్రహ్మ వైపు తిప్పితే బ్రహ్మంగానే మిగులుతాం, పరమాత్మగా మిగలగలుగుతుంది. బాహ్యం వైపు తిప్పితే బాహ్యం తిప్పుతాం. మనం యొక్క మార్గాన్ని బట్టే ఉంటుంది. ఎటుదారైతే నువ్వు తణుకు వెళ్ళికెళ్ళినా వివరం రావాలని వివరం బస్సు ఎక్కొచ్చాడు, ఇటు నుంచి తణుకు వెళ్తాడు అంతే. తణుకులో పెళ్లి చూసుకుని వైజాగ్ ఇంటికి వెళ్తాం. అలాగా మనం ఎలా ఉండాలో మనకు తెలుసు కదా. ఈ వ్యవహారంలో తెలియగానేది అవి తెలియదట్లే. ఇక్కడ భీమవరానికి వెళ్ళడం తణుకు, ఈ మయాన్ని ఎన్నో వస్తాయి మనకి అవసరం లేదు. మళ్ళీ తణుకులో ఎక్కుతాం భీమవరం, ఈ మయాన్ని ఎన్నో వస్తాయి మనకు అవసరం లేదు. అలాగే బస్సులో కూర్చుని అన్ని అలా సాక్షిగా చూసుకుంటూ మన గమ్యాన్ని ఎలా చేరుకుంటామో అలాగే ఈ వ్యవహారంలో ఉంటానే ఉంటాయి. అవి మామూలు అంతకుముందు ఏం చేస్తున్నావు అయ్యే ఉంటాయి పెద్దగా. దాని గురించి ఆలోచిస్తే నువ్వు అన్నవసరం ఆలోచన మీద మనసు పెడితే ఖాళీ ఎక్కడి నుంచి వస్తుంది, ఇంకా ఆలోచనలు పెరుగుతాయన్నామే. అలాగే పెరుగుతుంది. అది ఇలా ఎలా ఉండకూడదు, ఇలా ఎందుకు వచ్చింది అవి కాదు కదా మన ప్రశ్నలు. మన గోల్ జనరాయిచ్చు ఏది ఉందో విధి జరుగుతుంది. బాబు చెప్పిన వచ్చి తీరుతాయి. ఎక్కువ వస్తాయంటే నువ్వు ఆలోచన రాకూడదు అని అదే తాట్లో ఉన్నావు కదా. రాకూడదు అంటే దానికి వ్యతిరేకం. బాహ్యానికి ఆధ్యాత్మిక వ్యతిరేకం కదా. రాకూడదు అన్నది మనసు, రాకూడదు అన్నది మనసు కాబట్టి మనసు వ్యతిరేకం. అది భావనలో వ్యతిరేకం. ఆధ్యాత్మికంగా అంటే ఇంకా అడిగింది లేదు, చెప్పింది లేదు, అది లేదు, ఇది లేదు, సైలెంట్గా ఉండదు. అంతే కదమ్మా. అంటే లేదు, వచ్చేది అంత లేదు, రెండు లేవు బ్రహ్మానికి. అది ఇక్కడ మనసు కాబట్టి రాకూడదు అంటే అది వచ్చేది కడతాయి మొహానికి. ఏదన్నా అంతే మనసుకే అప్పుడు మీకు ఏమర్థమైంది? మనసు లేని స్థితిలో సంకల్పాలు కనిపించినాయి. మీకు ఏదైనా మనసు కదిలిందా? దారి పొడుగుని ఎన్నో కనిపిస్తూ ఉంటాయి, కొట్లు అవన్నీ. కానీ నువ్వు కొనుక్కోవాలన్నప్పుడు ఆగుతున్నావా లేదా? అది నీకు అక్కర్లేదు. ఇప్పుడు నాకేం అక్కర్లేదు, మెదలకుండా ఉన్నానో లేదా చెప్పు. అంటే మన అవసరార్థం మనస్సుని ఎలా ఉపయోగపడుతుంది? మనం మనస్సు లేకుండా ఎంత రిలాక్స్గా వెళ్తున్నాం. అవును లేదు కాదు లేదు, అన్నం తినేసి వచ్చాం కాబట్టి ఎంత దర్జాగా కౌలుతున్నాం. ఆ శక్తి కదా మాట్లాడేది, ఆ శక్తి వల్లనే కదా. ఈ తాటపావులు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఆహారం బట్టి. ఆ ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ భగవంతుడి సృష్టిలో ఉంది కదా. మరి మనస్సు లేని స్థితిలో చూడు ఎంత బాగున్నాయి రంగులు చూడు. భగవంతుడు ఆ గుడికో నమస్కారం పెట్టాడు. ఎందువల్ల ఉన్నది యథార్థం తెలిసాక గుడిని చూసినా, ఇల్లు చూసినా, స్థలం చూసినా, పొట్టులు చూసినా, చూడు ఏది చూసినా, ఏ చెట్టును చూసినా, ఏది చూసినా బ్రహ్మమే తలంపులో అంటే బ్రహ్మం ఎలా తలంపు. చూడు ఆ కొబ్బరి డొక్కలు అవి ఎంతో విలువైనరా. ఆ కొబ్బరి చెట్టు కన్నా దరిద్రంగా తయారయ్యమ్మా. స్వార్థం ఏంటి స్వార్థం? మనం కదరు కొంతమంది, మనం బాగానే ఉన్నాం. ఇప్పుడు చెప్తే స్వార్థముతో ప్రేమించిన లోకము నాతోటెవరు రారు. లోకమేకమై పరివారము పగబూనిన నిన్నునే మరువను రామా, నిన్నే మరువను రా. భగవంతుడా నిన్ను నేను మరవను. ఎన్నాళ్ళు బ్రతికినా ఏమీ నిత్యం లేదు. కొన్నాళ్ళ కూర చిలుక, మూన్నాళ్ళ ముచ్చట కురిసే
గతిగా వేచలుగా అచ్చంగా అరికట్లు 5 దొంగలు మచ్చు తెలుసున్నారు చిలుగా మచ్చు తినకపోతే పుచ్చులు పడిపోతే ఎవరంటే చిలుగా ఏంటి అప్పుడు ఎవడోనని మన ప్రయాణానికి మనం చేసుకున్న అట్లే ముందు నుంచింది మనం అడ్డు చేసుకోవట్లేదు ప్రయాణం సాఫీగా ఉంటుంది అప్పుడు ఎప్పుడు కూడా నామరూపం కూడా చూడలేదు అనుకో చక్కగా ప్రయాణం జరుగుతుంది కదండి అర్థమైందా అమ్మలో మనం ఇదే ప్రయాణాన్ని ఇంకోలా తీసుకుంటాం మీకు అబ్బా ప్రయాణం చేసి వచ్చానమ్మా టీ ఇవ్వండి తలపోటు వచ్చింది అంటారు తలపోటు ఎత్తుకోకుండా నీకు అక్కడ చూసి ఎలా కొనుక్కోవాలను ఏదో కోరిక పడుతుంది అది తలపోటుగా వస్తుంది ఆలోచన ఉంది కదా ఆలోచనే తలపోటు అవునా కదా పుల్లెమ్మలో తలపోటు దేనికి వచ్చింది ఆలోచన మరి అమ్మా బజార్కి వెళ్తే తలపోటు వచ్చేస్తుందమ్మా ఇల్లు కదలకమ్మా అంటారు బజార్కి వెళ్తే ఎందుకు తలపోటు అక్కడ పంచిపోతాను ఇక్కడ పంచిపోతాను కానీ నువ్వు చూసి చూపులు అన్ని మార్పులు ఉన్నాయి కదా అది నాకు కావాలను డబ్బు లేవను డబ్బు చాలను ఏదో నీకు ఇంట్లో ఉండదు అది ఇక్కడ కొనుక్కోవాలని కాంక్ష ఉంటుంది మనస్సు స్పందన మామూలు స్పందన కాదు ఏదో పెద్ద విమానం లాగే అనుకో పెద్ద రేట్లు ఏదో కనిపించింది విమానాన్ని కొనలేవులే ఏదో పిల్లలు చూడు పెద్ద కార్లు చూస్తూ ఉంటారు డాడీ ఈ కారు కావాలి ఆ కారు కావాలి ఈ బస్సు కావాలి ఆ బస్సు అంటే అలా చిన్నపిల్లలం కాదు కదా వాళ్ళకి తెలియకడిగి మనం తెలుసుండి ఎలా ఉండాలి మన ప్రవర్తన ఎలా ఉండాలి చూడండి ఒక్కో తోట ఎంత క్యూగా ఎత్తున్నారు మొక్కలు చూడు ఆకుపచ్చ చూడు ఎంత అందంగా ఉంది నన్ను నవ్వుతున్నారు ఏ చీర కట్టుకున్నానంటే మీకు కాబట్టి బాగుంది అంటున్నారు నిన్నే మా పిల్ల తిట్టింది ఏంటంటే నీకు కాబట్టి బాగున్నాయి అయ్యి బాబయ్యో వాటాలు మారిపోతాయమ్మా అని దండం పెట్టిందిరా నాకు ఏది చూసినా ఆనందమే కదా నేను అన్నాను నేనే అంతా కాబట్టి నాకు అన్ని ఇష్టం ఏ రంగైనా నేనే కదా నేను చూడలేదు కదా ఏది ప్రాప్తి ఉంటే ఇదిగో ఏది ప్రాప్తి ఉంటే అదిగో ముదురాకు పచ్చ అరటి చెట్లు చూడండి ఆ తాటి చెట్లు చూడండి ఈ పచ్చ చెట్లు చూడండి ఇదంతా సృష్టి కదండి మరి చెప్పు భావన బట్టే కదా నీకు కాబట్టి బాగుంటాయమ్మా అంత పైగానే నన్ను తిట్టలేక నిన్న కట్టుకుని రండంట ఒకరికైతే బాగుంది ఏ రంగు అయితే నేను ఎవరు మాట్లాడితే నేను కాదు చెప్పు చూడు ఆ ఇళ్ళు చూడరా ఇక్కడి నుంచి ఎంత ఉన్నారా ఇంతంతలా ఉన్నాయి అదే దగ్గరికి వెళ్తే అంతలా ఉంటుంది అంటే దూరపు చూపి అవి ఎలా ఉన్నాయి విమానం మీద వెళ్తుంటే ఇంత బొమ్మల్లా కనిపించినట్టు దూరం నుంచి చూడు సిటీ అంతా ఎలా ఉందో అదే దగ్గరికి వెళ్తే పెద్ద అంటే మనం జ్ఞానంగానేమో ఎలా ఉండాలి అజ్ఞానంగా ఎలా ఉండాలి అజ్ఞానంగా చూడు దూరపు చూపు చూస్తాం సిటీ అంతా చూస్తాం మన చూపులో ఎంత మార్పు ఉందో చూడు ఆ లైన్ చూడలే ప్రతి చెట్టు ఎంత క్యూగా పెట్టారు అది మనం పెట్టింది మనకి కార్యక్రమాలు అన్ని క్యూగానే చదివినారా తెల్లారేసాం మనలో మన ఉద్యోగాలు కూడా ఎలా క్యూవే కదా మళ్ళీ రాత్రి వస్తాం ఉద్యోగం నుంచి అంతే అన్నం తిని మళ్ళీ స్నానం చేసి అన్నం తీసుకో మళ్ళీ తెల్లారి పనికేమో పొద్దుటే నీ పని లేవుతుందా నువ్వు లేదు నీ మనసు ముందు ఏం చెప్తున్నా అయ్యో రేపు ఆఫీస్లో పని లేవుతుందా లేదా
గోదాలు ఎత్తున్నావురా, పంతుట్టలు ఎత్తున్నావు లేదా, బ్రహ్మంగా ఎత్తున్నావా, పంతోలు ఎత్తున్నావు? పంతోలు ఎత్తావు ఎక్కువ. నేను ఎలా ఎత్తున్నా చెప్పు. తల్లి గోదావరి తల్లి నేను చూడటానికి వచ్చింది కదా, మాకు అడి పట్టులన్నీ ఇచ్చి ఈ రోజు దేహాలు నీ కూడా అన్ని ఇవ్వాలని గోదావరి తల్లిని చూడటానికి వెళ్తున్నానని చెప్పాను. ఇప్పుడు నువ్వు లేస్తున్నావా? నీ పళ్ళు వేసిందా? పళ్ళు వేసింది. నాకేం లేసింది చెప్పు. బ్రహ్మంగా ప్రతిదీ కూడా అంటే భావనలో మార్పు చూడు. మాకు ఉద్యోగాలు సద్యోగాలు లేవు కదండి, మాకు ఎలా లేసినా పర్వాలేదు. ఆ తర్వాత పనులు బ్రహ్మంగా లేచాక ఆ బ్రహ్మభావంతో ఇడ్లీ వేయాలి, పాలు కాయాలి, ఆ నీళ్ళు కాయాలి, ఈయనకాయ కాయాలి, పనిచేసేది రాగా అని టకటక చెప్తారు. ఈ కాయలా ఈ కాయలా 4 రూపాయల మీద పడేది. అంటే మీరు ఆలోచించుకోండి, ముందు ఏది లేస్తుంది, మీ కళ్ళు తెరవగానే ఏది లేస్తుంది, మీ హృదయం దేని మీద పెట్టుకుని లేసింది, దేని మీద పెట్టుకుని పడుకుంది. బ్రహ్మాధారంతో పెట్టుకుంటే బ్రహ్మంగా లెగుతాం, బ్రహ్మంగా పడుకుంటున్నాను, ఆ బ్రహ్మే నన్ను చూడాలి. ఇదే తపంతో ఉంటే బ్రహ్మే. అదే రేపు ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఆఫీసులో ఈ వర్క్ ఉంది, ఆ వర్క్ ఉందంటే అదే లేదు. ఏది మనం అనుకుంటే అది లేదు. నువ్వు ఎలా రాజమండ్రి అంటున్నావు, అదే లేసు కదా వెళ్తుంది. కానీ నువ్వు ఎక్కడున్నావు? ఈ అనంతం అర్థమైందా అమ్మలో? మరి రాజమండ్రి వచ్చేస్తుందా లేదా? వచ్చిందా లేదా? ఎక్కడ పులి స్టాప్ కామా ఉందా బ్రహ్మానికి? నోరు ఎలా వాగిందే? అది ఎవరు ఎక్కువ అవసరం ఉందమ్మా. ఎందుకంటే మనసుకి ఆహారం అవసరం. మనసు పనే ఉంది, అత్తమానం ఆహారం కావాలి. అవి విషయాలు, వ్యామోహాలు, ఈ చీకులు చింతలు, అంత చీకుతో ఉన్నది, అంత చింతతో ఉన్నది. ఇలా ఆశ్చర్యంగా చూసి అసలు దానికి పంచభూతాలతో తయారైన ఈ పంచేంద్రియాలకి నమ్మా, పంచతత్వాలతో ఉన్న శరీరం అసలు ఎంత ఆశ్చర్యమే. దీంట్లో ఉన్న ఇంద్రియాలకి ఏది చుట్టది. ఎంత ఇంట్లో కొంపలో చచ్చిపోతా ఉన్నా సరే ఎంత విడ్డోరు ఇలా చూస్తూ ఉంటుంది. ఎవరియో చూస్తుంది, నీ చూడదా. మనసు లక్షణం. నీ చూసుకుంటా మనమే చూస్తుంటా ఉంటాడు ధ్యానం. పరాయుడు చూస్తాడు, మామూలుడు మనసున్నాడు. మనకెందుకే? మన గురించి మనం చూస్తుంటే మనకి విచక్షణ జ్ఞానం ఉంటుంది. కానీ ఎవరియో తెలుసుకుంటే ఏముంటుంది జ్ఞానమా? ఎవరియో తెలుసుకుంటే ఏం మిగులుతుంది? జన్మలు వస్తాయి. ఆహారం కూడా ఎక్కువ అవసరం లేకపోవటానికి కారణం ఏంటంటే ఫుల్గా ఉంటుంది. ఇంకేముంది, బ్యాటరీ డౌన్ అవ్వదు కదా. బ్యాటరీ డౌన్ అవ్వదు కదంటే అందు గురించి ఇంకేముంటుంది? మనసు ఉంటే బ్యాటరీ డౌన్ ఉంటుంది. బ్యాటరీ డౌన్ ఉండదు, ఇంకా ఆహారం ఎక్కువ అవసరం ఎందుకుంటుంది? అందు గురించి ఇంతంతా సరిపోతుంది. నువ్వు మనసుతో ఉండు, ధ్యానం లేకుండా మామూలుగా ఉండు. ఒక్కరోజు చూసుకో, నీకు ఎంత ఆకలి అవుతుందో చూడు. ఆకలి ఎటువంటి ఏమీ లేదు, దాని మీద దృష్టి పెట్టి ఆ కనిపించి తినాలనిపిస్తూ ఉంటుంది. ఈ రెండూ లేనప్పుడు, ధ్యానం లేనప్పుడు, ధ్యానంతో ఉన్నప్పుడు ఆహారం మీద ధ్యాస అంతానేమో బ్రహ్మం మీద పెట్టుకుని ధ్యానం అంతా నేను బ్రహ్మాన్ని అని ఏమరపాటు లేకుండా ధ్యానం చెప్తా అంటే రేం పగలు అయ్యబాబయ్య ఆయుర్దాయం ఎన్నాడు ఉంటుందో, ఆయి ఉన్నసేపు నేను బ్రహ్మంగా ఉండాలన్న తపంతో ఉన్నోళ్ళకి ఆహారం కోరిక ఎందుకు వస్తుంది? ఆహారం కొద్దే తీసుకుంటాం.
ధ్యానాభ్యాసం గలవారు ఆహారం కొంతే సరిపోతుంది. ఎందుకంటే మనసు లేని స్థితిలో ఉంటాం కదా, అసలు ఏ భావన ఉండదు. అలా అని మరి అన్ని పనులు చేసుకుంటున్నాం, దేంట్లోనే ఏమీ వదిలేదు కదా. కానీ దేనేందో పట్టం. అందుగురించే మనసు లేని స్థితి కోసమే నిన్ను మనం తిట్టాలి. మీకు తెలియట్లేదు ప్రపంచం మీరు కనుమూస్తే ప్రపంచంలాగే ఉంటుంది. కాలం ఎప్పుడూ అలాగే ఉంటుంది. మీ కాలం వ్యర్థం చేసుకుంటారా? కాలం ఎప్పుడూ అలాగే ఉంటుంది. మీరు కనుమూస్తే మీ కాలం వ్యర్థం అయిపోదా? మీరు జన్మకు వచ్చేస్తారు తెంగరోళ్ళారా. అందుగురించి మన కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలన్నది ఇక్కడ చెప్పేది. మనసుకి ఎప్పుడు ఎంత నువ్వు ధ్యానం చేయి, అది ఎప్పుడోకప్పుడు తేతక్కలాడుతూనే ఉంటుంది. దానికి ఇష్టమైంది ఇలా ఇంత వైరాగ్యం వల్ల ఏమైపోతుందో మనస్సు చెప్పలేం కదంటే, చెంచలం కదా. జ్ఞానం అంటే నిశ్చలం. మరి అందు గురించి మనం ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలో చూడండి. అందు గురించి మనసు కాకుండా ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అని ఏది చూసినా బ్రహ్మం తప్ప రెండోది లేదు. బ్రహ్మం పనే ఇదంతాని, ఉన్నదంతా బ్రహ్మే. ఆ బ్రహ్మే నేను, నాలో ఉంది, అందరిలో ఉంది, అంతటా ఉంది, సర్వం వ్యాపించుంది. మనసు ఎలా వ్యాపించుందో బ్రహ్మం కూడా, మాయ ఎలా ఉందో బ్రహ్మం కూడా అంతా వ్యాపించింది. ఆ మూలంలోంచే కదా ఈ మాయ వచ్చింది. ఇది తోలు బొమ్మలాట ఆడించేస్తుంది, దాని బొమ్మలాటకు నేను లొంగను అని దాన్ని బొజ్జగించేస్తే నీ మాట నేను బ్రహ్మాన్ని మాట ఎదిరించకూడదు, బొజ్జగించాలి. మనస్సును బొజ్జగించాలి. ఎదిరించి ఎప్పుడోకప్పుడు తప్పమని మళ్ళీ ఏదో విషయాల మీదకి లాగించేస్తాను. నువ్వు నన్ను రానివ్వట్లేదు, నీ పని చెబుతానని పెద్ద ఏయో విచిత్రాలు అన్నీ చూపించేస్తాను. ఆ విచిత్రం దగ్గర తీసుకెళ్ళి అంతే తప్పని పడిపోతుంది. మనసు కాడి ధ్యానం, నువ్వు బ్రహ్మానం అని. బ్రహ్మ మనసు శుద్ధ మనసుకే. ఈ ధ్యానం అంతా శుద్ధ మనసుగా ఉంటున్నాం కాబట్టి ఆ శుద్ధ మనసు ఇంకా విశుద్ధంగా ఉండటానికి ధ్యానాభ్యాసం. తమోగుణం, రజోగుణం, సత్వగుణం మూడాటికి అతీతం శుద్ధ సత్వం. దానికి అతీతంగా విశుద్ధ తత్వంలో ఉంటాం. విశుద్ధ తత్వంతో మాట్లాడుతున్నాం. నాకు ఇవన్నీ వచ్చుంటే, నేను మనసుగా ఉంటే నాకు ఎలాంటివి వస్తాయో మాటలు నేను బ్రహ్మంగా ఉండబట్టి చెప్పగలుగుతున్నాను. నేనా చెప్పింది బ్రహ్మే. మీరు ఆలోచించుకోండి, నేను చెప్తున్నానా? భగవంతుడే చెప్పుకుంటున్నాడు. నేనైతే చెప్పగలనా? నాకు ఎన్నో వచ్చా అనుభవించేది చెబుతున్నాడు. ఎలా ఉండాలో చెబుతున్నాడు. జీవన విధానం ఎలా తీర్చిదిద్దాలో చెప్తున్నాడు. మామూలు అదృష్టాలు కాదు, బొమ్మలో సత్సంగం. మీకు అందరికీ నమస్కారం. ఎన్ని చెప్తున్నాడే ప్రతిరోజు, ఎన్ని లాగేసిన అదే నీకు రూపంగా వచ్చి భూతత్వం అవుతుందో లేదా? మేము ఊహ కదంటే మీ పాపను కల్పించుకోవే, దాని మొహం గుర్తొస్తుందో లేదా? మరి నా కూతురు అని నామం జపించను. మరి నామం రూపం వెంటనే గుణం కూడా గుర్తొస్తుందో లేదా? పాపం అమ్మ సరిగ్గా తిందో చదువుతుంటే సరిపోతాం దానికి చిన్నప్పటి నుంచి అంటున్నావా లేదా? అంటే మరి నీకు ఏం గుర్తొచ్చింది? నామం, రూపం, గుణం నీకు గుర్తొచ్చిందా లేదా? ఇంకా అక్కడ స్టాంప్ పడిపోయిందా లేదా? నీ మనసులో ముద్ర పడిపోయిందా లేదా? మరి ముద్ర పడిపోతే ఇలాగా ప్రతి జీవిని నువ్వు ముద్ర పడేసుకుంటావుంటే నువ్వు ఇంకెప్పుడు నువ్వు మనసు లేకుండా ఉన్నావు. దేని చూస్తే దాన్ని ముద్ర ఆడేసుకుంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు సినిమా చూస్తామే, అది ఆడెవడో నాకు తెలియదు కాబట్టి గొడవ లేదు. మీకు తెలుసుంటే ఆడి పేరు వచ్చారు, నాకు అది తెలియదు కదా, ఆడెవడో తెలియదు కదా. చెప్పు. బ్రహ్మంగా చూశాను,
దొడ్ల అన్నది మనం చూసినందుకు దొడ్ల డైరీ అన్నది తెలుసు ఆ ఊరు. అంటే ఏది చూసినా సంకల్పం. ఇది మనసుకి యాడ్ చేసేస్తాంద్రా, మనసుకి పెట్టేస్తుందా లేదా? నువ్వు దేని చూస్తున్నావు, దేంతో నువ్వు ఉంటున్నావు, ఎవరో తెలియటం మానేసి విడిగా చూస్తున్నావా లేదా? నేనే అంతలో ఉన్నావా లేదా? నేనే అంతలో ఉంటే అన్ని తానుగా చక్కగా ఉంటాం. ఆ నేనే అంతాను. ఇప్పుడు నీకు బోర్ అనిపిస్తుందా ప్రయాణం? అసలు మీకు ఏదైనా భావన ఉందా? ఇంట్లో ఎక్కారంతే, కారు ఊరికి ఎక్కారు. అసలు అదేదైనా ఉందా మైండ్లోని? ఎందుకు లేదు? అదే మరి స్నేహితులను బట్టే మన పాపుణ్యాలు కూడా కొంత ఉంటాయి. ఇప్పుడు మనం అందరం స్నేహితులు అమ్మా, ఈ బ్రహ్మ స్నేహితులం కాబట్టి బ్రహ్మని చెప్పుకుంటున్నాం అమ్మా. మామూలుగా స్నేహితులు అయితే ప్రపంచం చెప్పుకుంటాం అమ్మా. మరి స్నేహం ఎవరితో చేయాలమ్మా? నీకు బ్రహ్మజ్ఞానం కావాలంటే బ్రహ్మంతో స్నేహం చేయాలి లేదా? ఇప్పుడు నీకు ఇది ఎంత మేలు చేకూరుతుంది. ఈ దేహం పడిపోయినా మీ దేహం ఉన్నసేపు ఇలాగే ప్రయాణం చేస్తారు. అవునా కాదా? అంటే ఒక్కసారి మీకు ఎక్స్కర్షన్ చూపితే మీకు తెలుస్తుందని ప్రయాణం చేసి వచ్చిందన్నమాట. నేను వస్తాను రాజమండ్రి అని అడిగి మరీ వచ్చేసాం. అంటే అక్కడ అడిగింది ఎవరు, ఇక్కడ జరిగింది ఏంటి, ఇక్కడ మాట్లాడేది ఎవరు? చూడు మరి ఇలా జరుగుతుందేమో. మా అబ్బాయి నెమ్మది అని ఎక్కేసుకుంటారు రా. మా అబ్బాయి నెమ్మది అనుకుని ఎక్కేసాను. మీ అమ్మకు నువ్వు కొడుకేనా? నాకు కూడా కొడుకువే. నాకేంటి, నాకు అందరూ పిల్లలే. సృష్టి యావత్తు నేనే. అంటే భగవంతుడు తప్ప రెండో భావం లేదు నాకు, అంతే కదా. అందు గురించి చుట్టూ మనకి మేలా కీడా మేలే కదా. ఈ మేలుని మీరు ఏ ఊరు వెళ్ళినా ఇలాగే కంటిన్యూ చెయ్యాలి. ఇలాగా బ్రహ్మం చూడరా. ఇంట్లో ఉన్నప్పుడు మీకు మంచాలుని ఈ కనిపిస్తా ఉంటాయి. మంచం ఎక్కి పడుకుంటే నయమనుకుంటారా అన్నం తినేసి. ఇలా వస్తేనే అయ్యో నిద్ర చెడిపోయి నిద్ర లేదు. స్టెయిన్ అయిపోయారంటే స్టెయిన్ అయిపోయారు. ఏంటి స్టెయిన్? ఊరు వెళ్తే స్టెయిన్ అయిపోతారంటే అంటే మీ భావనలో స్టెయిన్ ఉందా? భావనలో ఉందా లేదా స్టెయిన్? అంతే కదా. మరి మనసులో ఉండబట్టి స్టెయిన్ అయిపోయింది. సరే స్టెయిన్ ఒకటి అంతా నువ్వేనప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడున్నావు? నీతో నువ్వు ఉన్నావు. నాతోనే ఉండబట్టే కదా నా బ్రహ్మంగా ఉన్నాను. అలాగా మనం ఎక్కడికి వెళ్తున్నాము ఆలోచించు. ఇది జ్ఞానానికి ఈ మార్గం ద్వారా వెళ్తే సూటి మార్గం రా. నీ ముక్కు తిప్పావనుకో, ముక్కు ఇక్కడే ఉంది. ఇలా తప్పు ముక్కు మీద వేలు ఇలా నేసుకోవచ్చు కదండి. ఇలా తిప్పి ఇలా పెట్టుకున్నది ఎలా ఉంది, ఇలా స్ట్రైట్ గా ఉన్నది ఎలా ఉంది. ఇది బ్రహ్మత్వం. స్ట్రైట్ గా మనం స్ట్రైట్ గానే బతకాలి. తప్పేది తప్పని ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే బ్రహ్మత్వానికి కీడ్చేస్తున్నాను. బ్రహ్మత్వంగా నిలబడలేము. తప్పైతే తప్పు అనాలి, రైట్ అయితే రైట్ అనాలి. నాకు మనసుతో వచ్చింది అనాలి. ఇందాక నాకు మనసు వచ్చింది, పొద్దు నుంచి రాని మనసు అక్కడ పక్కమని వచ్చేసింది. ఆ ఊరు చూడగానే అదే ఇది చెప్పింది ఈ కాలగట్టే అని. అక్కడ అడిగాను, చూసారా మీరు? ఇక్కడైనా అన్నాను చూడండి. అక్కడ నాకు ఆలోచన వచ్చేసింది. ఆ ఆలోచనే బ్రహ్మంగా కాబట్టి సరిపోయింది. అయితే అదే అనర్థం కదా, మనసు పీకుతుంది కదా ఏంట్రా. అది నేను అనేది
ఏది చూసినా, ఏది చెప్పుకున్నా, ఏది మాట్లాడినా, ఏది విన్నా అసలు స్పందన రాకూడదు, బ్రహ్మంగా ఉన్నట్టు. మరి ఎల్లవేళ ధ్యాసలో ఉంటే ధ్యానమే. ధ్యాసే ధ్యానం, కొత్తగా ఇంకేముంటుంది? స్పందన ఎక్కడిది? నాకెందుకు? ఏ ఊరైనా నేనుగా ఉన్నాను. నాకెందుకు? లోపల ఉన్నోడు కదలలేదు, ఈ దేహం కదలలేదు, కూర్చుని ఉంది, కానీ వెళ్ళిపోతుంది కదా కారు. ప్రయాణం జరిగిపోతాం అంటే కాలం అనే కారులో ఎలా వెళ్ళిపోతున్నావురా? కాలం అప్పుడే చిన్నదాన్ని పెద్దదాన్ని అయిపోయింది, ముసలిదాన్ని అయిపోయింది. ఇంక ఈ ముసలికానికి ఘోరం ఘోరం అంటారు. నువ్వు ముసలిదానం అయ్యావని భావన ఉంటే ఘోరం. నువ్వు ముసలిదానం ఏంటి? ఏ రోగం వస్తే వైద్యం చేయించుకో. నీకు స్పందన తెచ్చుకోకు. నీకు ఆకలి వేస్తుంది అనుకో, అన్నం తిను. దాహం వేస్తుంది అనుకో, మంచిది కాదు. పేసుకొస్తే పేసుకెళ్ళి, మూత్రం వస్తే మూత్రం, మనం వస్తే మనం. దీనికి పెద్ద వైకుంఠమా? ఇవన్నీ సహజంగా ఎలా ఉన్నాయో బాల్యం, యవ్వనం, వార్ధక్యం, కౌమార్యం కూడా సహజమే కదా ఏ జీవికైనా. అంటే చిన్నప్పుడు బాగుంటుందా? మళ్ళీ ముసలోళ్ళు అయ్యాక ఎలాగా? ఈ జీవుడు ఎలాగా ముసల్దాన్ అయిపోయింది ఎలాగా? అసలు తింగతనం కదా మంది. మనసుకు ముసలు ఉంటుందా, పడుసు ఉంటుందా? రా, ఏముండదు కదా. బ్రహ్మానికి ఏదైనా ఉంటుందా? సావుందా, పుట్టుకుందా? బ్రహ్మానికి ఏమీ లేదు కదంటే మనసుకు ఉంటుంది. ముసలే పడుచు. ఇందాక ఉంటుందా అని అడిగాను చూడు, నవ్వటానికి అడిగి. మనసుకు ఉంటుంది. నీ మనసుని అతీత స్థితిలో పెట్టు. నేను బ్రహ్మాన్ని. ఆ మనసు బ్రహ్మంగా ఉంటుంది. అదే నేను ముసల్దాన్ని అని పెట్టాను, ముసల్దాన్లాగే అయిపోతుంది. అంతే కుంగిపోతుంది. నీరసం వచ్చేసింది బాబాయ్ వచ్చేసింది నీరసం. తింటుంటే మానేసి రాదంటే ఎవరు చచ్చిపోయినా నువ్వు తిండి మానేసి, పని ఉందని మానేస్తే నువ్వేమవుతావు? అంతే మనసు వచ్చింది. నీరసం వస్తే మనసు వచ్చింది, నీరసం రాకుండా అంటే మనసు. అంటే ఆహారం అన్ని టైం టేబుల్ ప్రకారం తింటున్నాం కాబట్టి మనం బ్రహ్మంగా మిగలగలుగుతాం. ఆలోచించుకోండి. ఉపాసాలు తపాసాలు చేయండి. నేనేమి అవన్నీ చెప్తే రేపొద్దు డబల్ తినాలి. రేపు ఉపాసం అని నిన్న తినాలి. ఈ వేళ ఉపాసం అయిపోతుంది, రేపు నీరసం బొబ్బోవాలి. నిన్న ఉపాసం చేస్తుంది, అది నీరసం వచ్చేసింది అంటుంది. నిజంగా నీరసం రాపోయినా సరే 3 రోజులు సరిపడి పొట్టలో ఉన్నా ఆ మనసు తిన్నంగా ఉండదు కదా. ఉపాసన చేశాను. ఇంకా వచ్చిన వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకి ఇదే సోదర. ఇంకా అది మన్నం చేసినట్టుగా ఏమైంది? పెద్దదైపోయింది. చిన్నదల్లా పెద్దదైపోయింది. నేను ఉపాసన చేయను. నేను బ్రహ్మాన్ని. ఎటు చూసినా బ్రహ్మత్వంతో ఉంటాను. ఏది మాట్లాడినా నేను బ్రహ్మభావంతో ఉంటాను. ఏది చూసినా ఇది బ్రహ్మంగా చూస్తాను. నాకేంటి ఉపాసించడం? దేని ఉపాసిస్తున్నాను? బ్రహ్మాన్ని. అన్నం మానేసి కూర్చోలేదు నేను. అన్నం తినే బయలుదేరి వచ్చి మహాత్మ తప్ప దేని ఎందు భ్రాంతి లేదు కదా. పరమాత్మ మీద ఉంటే భ్రాంతి ఎలా అవుతుంది? మనసు పెట్టుకుంటే భ్రాంతి అవుతుంది. నాకు అవును కాదు, ఇది ఇలాగా అన్న ఆలోచన లేదు కదా. యథార్థంగా ఉండగలుగుతుంది. చూడు, ఆ మొక్కలన్నీ చూడు, ఆ క్యూగా ఎలా వేసారు, ఆ చెట్లన్నీ ఎలా వేసారు లైన్ గాని. చూడు, ఆ చెట్టు ఎంత ఇచ్చింది, ఆ డొక్కలో ఇవన్నీ ఇచ్చిందా లేదా? అవి పొయ్యిలో పెట్టుకోవటానికైనా పనికొస్తాయి. మన మనసు కదిలితే మనం దేనికైనా పనికొస్తామా? జన్మలకి తెచ్చుకోవటానికి పనికొస్తాం. జన్మలు తెచ్చుకోవటానికి పనికొస్తాం. అవి పొయ్యిలోకి వెళ్తే అగ్నిహోత్రంతో ప్రసాదమైనా తయారవుతుంది. అవునా కదా? మనకన్నా కొబ్బరి చెట్లు అయ్యే చక్కగా చెట్టు నీడనిచ్చి మన ఈ చెట్లన్నీ నీడనిస్తున్నాయి.
ఈ చెట్టు ఉందనుకో, అది అంతరెక్క నీడిచ్చింది. అంతరెక్క ఇచ్చినప్పుడు ఆ మండుటెండలోనే ఆ నీడ కోసం మనసు తాత పొందుతుంది. ఇదో ఈ నీళ్ళలో నుంచు ఆ స్కూటర్ పెట్టుకున్నాడు. మనిషి ఉంటే అయిపో స్కూటర్లో ఎండకి రంగులు వేసిపోతాం, బరస్ట్ అవ్వకుండా టైర్ అయ్యి. మరి చెప్పు, నీడనిచ్చి చెట్టు కన్నా దరిద్రంగా తయారైతే నేను నాదని ఇంకెత్తుకున్నామని జన్మ. ధ్యానానికి ఎంతసేపు కూడా అసలు మామూలు పట్టుదల సాగుతుంది. భీకరంగా ఉండాలి పట్టుదల. అలాంటి నేను ధ్యానం చేయాలి, నేను ధ్యానం చేయాలి, నేను ధ్యానం చేయాలి అన్న తీవ్రత ఉండాలి. ఎవరు మహాత్ములు ధ్యానం చేస్తేనే అన్నం తింటానన్న చంటి చెప్పినట్టు నిజంగా ధ్యానం చేయకుండానే అన్నం తిన్నామని ఎవరో అలా పెట్టుకున్నారు. నాకు ఇంక చిన్నప్పటి నుంచి గాఢంగా ఉన్నది ఒక్కదానికి. ఎందువన్నా ఇది తప్పించి మిగిలిన అన్నీ కూడా మనసుకు అంతో ఎంతో ఉంటాయి. ఇదేమన్నా ఇంకా అలా ఉంటాం కదా. ఒకటి, ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖాసనం ముందు నేర్చుకోండి. సుఖాసనం నేర్చుకుని మీరు ధ్యానం చేసే ముందు 1 గంట ముందే మొత్తం మంచినీళ్ళు తాగటం, మొత్తం మనం అదే మలమూత్రం అన్నీ అవజేసేసుకుని 1 గంట ముందు ప్రిపేర్లో ఉన్నప్పుడే మీకు ధ్యానానికి కూర్చున్నప్పుడు ఏ ఆటంకాలు. 2, శ్రమ ఎక్కువ పడకూడదు. దేహానికి శ్రమ ఎక్కువ పడినా ధ్యానంలో కుదరదు. ఎందువల్లంటే తమో గుణంలోకి వెళ్ళిపోతుంది. ధ్యానం వల్ల ఎంతసేపు కూడా ప్రశాంతంగా రిలాక్స్ అలా అయిపోతుంది. శక్తి పడుతుందమ్మా. ధ్యానాభ్యాసం వల్ల శక్తి పడుతుంది. అంతే మరి మాకు అసలు ఇంత అలసట అనేది ఇప్పుడు వరకు మీరు చూస్తున్నారు కదా. ఎప్పుడైనా అలసట చూసారా? ఆలోచించుకోండి. ఎందుకు అలసట మీరు మీరు అలసట గురైపోతున్నారు. ఎందువలన ఆలోచించుకోండి. మీ మనస్సుని రకరకాల మీద పెట్టేసి, మనస్సు అలజడుంటే అది తప్పనిసరిగా ధ్యానాభ్యాసానికి కుదరదు. ధ్యానం ఎందువల్లంటే 24 గంటల ధ్యానం చేసిన మీకు శక్తి పెరుగుతుందే కానీ తగ్గదు. ఎంతసేపు అలసట అనేది పెట్టుకో. మనస్సుని పరిపరి విధాల ఇటు అటు తిప్పుతాం చూడండి. దానివల్ల అలసట వచ్చేస్తుందమ్మా. మీకు తెలీదు. దేహంతో పనిచేస్తే అలసట కాదు, మీ మనసుతో పనిచేస్తే అలసట వస్తుంది. మీ మనసుతో ఆలోచిస్తారే అదే అలసట. ఆలోచించడం అలసట. నాకు ఎప్పుడు ఏ ఆలోచన చూస్తున్నారు కదా, ఆలోచన ఉంటుందా? ఆలోచన లేదు కాబట్టి నాకు అలసట తెలియట్లేదు. ఒక్క సెకండ్ కూడా వేస్ట్ లేకుండా నాకు ఏదైనా ఉందా చెప్పండి. మీరు వెళ్ళిపోయాక టకేలు మళ్ళీ అన్ని భోజనం చేస్తా మళ్ళీ రాసుకునేవాడికి తేకుండా వాళ్ళందరూ రావటం, మళ్ళీ 3:30 వరకు ఉండి చక్కగా బాక్సులు పుస్తకాలు అన్నీ ఇచ్చి అని పంపి మళ్ళీ 4-5 అది వచ్చాక మళ్ళీ కూర్చుని మళ్ళీ ఇంకెక్కేసాక టీవీ. అసలు దేని అందనా స్పందన ఉందా? అభ్యాసం. నేనెంతో మీరు అంతే, మీరెంతో నేను అంతే. ఎవరో గొప్పోడు కాదు, పనికిమాలినోడు కాదు, అందరూ ఒకటే బ్రహ్మం. మనసు పెట్టుకోకండి. వాళ్ళకి వచ్చింది మాకు రాలేదంటే అభ్యాసం ఎంత రాదు. గుహలో తపస్సు చేసినట్టు ఉండాలనుకున్నాను నేను చిన్నప్పటి నుంచి. అలా నేను ఏమీ లేకుండా గుహలో చూడండి, ఇలా గూళ్ళో ఉండదా గుహ, అంతే. ఈ గుహలో తపస్సు చేసినట్టు అలాగా నా భావన అలా పెట్టేసుకున్నా. ఇంకంతే. అప్పటి నుంచి అలా హాయిగా ఒక
ఏది మింగటం అదే ఏంటంటే అసలు ఉమ్ము వస్తేనే కదా మింగుడు ఉంటుంది. అసలు ఏమి ఉండదు. ఎందువలన గంట ముందు అవన్నీ అయిపోవాలి. 2 ఈ 4 ఉంది, కొస ఉంది కదా, ఈ కొసని మరి నాకు చిన్నప్పటి నుంచి దానికి అంటించి పడేస్తాను అంగుడికి. చిన్నప్పటి నుంచి ఇంక దాని మీద ఇంకా అలా ఉండిపోయింది కదా. మాట్లాడినప్పుడు కూడా మాకు అదే స్థితిలో ఉంటుంది. నాలుగు ఇక్కడే ఉంటుంది, పైగా మాట్లాడతాం. ఇంకా ఈ మాటలు నిజమేంటి, అబద్ధమైన దాంట్లో అబద్ధం మాటలు ఇవ్వండి. అబద్ధం, ప్రపంచం అబద్ధం, దేహం అబద్ధం, పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉంటాం. ఆ దేవుడు ఒక్కడే కరెక్ట్, మిగిలినంతా మాయ. ఈ మాయ ఆట గురించి మీరు ఎందుకు పరుగులు ఎత్తాలి? మనస్సును ఎందుకు పరుగులు పెట్టించాలి? నేను సంసారంలో నేను లేనా? నాకు ఏమీ లేవా? దేహంగా రోగాలు రావా? మానసికంగా అలసలు రావా? ఏదొచ్చినా నాకేంటి? మన గోల్ జన్మరాహిత్యం అంతే. మన గోల్తో మనం ఉండవలసిందే తప్పించి రెండో మాట లేకుండా ఉండాలి. ఏది జరిగినా జరుగుతుంది, జరగదేంటి? అట్లా వింతా విడ్డోరం. అనేక జన్మల నుండి పతనం అయ్యాం. ఏదో సుకృతం కొలది విడుదలయ్యాం, బ్రహ్మంగా మిగలగలుగుతున్నాం. మనం ఎంతసేపు తేలిక 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 సచ్చి వరకు ఉంటాయి, దేహం పడిపోయే వరకు ఉంటాయి. ప్రారంభం ఉన్నంతసేపు దేహం ఉంటుంది. అంటే నువ్వు ఇంకెప్పుడు చేసుకుంటావు? ప్రారంభం ఉన్నంతసేపు దేహం ఉంటుంది. నువ్వెప్పుడు ఖాళీ చేసుకుంటావు? ఎప్పుడు నీ గురించి నువ్వు చూసుకుంటావు? ఇది ఒక్కటే నా గురించి నేను చూసుకుంటాను అంతే. అలా హాయిగా. ఎందుకంటే మిమ్మల్ని లావు రావద్దని ఎందుకు పరిపరి విధాలు ఎందుకు అడుగుతున్నానో తెలుసు. అన్నం తిని చూడు, మళ్ళీ అన్నంగా ఇప్పుడు సాయంత్రం చపాతి కదా, ఎప్పుడో 25 ఏళ్ళ నుంచి ఎప్పటి నుంచి చూడవచ్చు. మరి ఎందుకు? సుఖాసనం కోసం. స్టెబిలిటీ ఉండదేంటి? అన్నం చాలదండి మనకే పెద్ద పని ఉంటుందా? అరగంట పని. తమాను మేతెత్తే అలజడి వచ్చేస్తుంది. ఏదో కనిపించి ఏదో మింగాలని ఉంటుంది. అంతే, సిన్సియారిటీగా పెట్టుకుంది. ఇలాగే ఉంటాను, దీనికి తగ్గట్టే తింటున్నాం కదా, మళ్ళీ తింటాం కదా, విశ్రాంతి తీసుకుంటుంది కదా. ఇదిగో ఇలా కూర్చున్నాడికి ఇదే విశ్రాంతి. ధ్యానం చేస్తున్నాడు అసలు నిద్ర. అదే చూడండి, ఏది మామూలు అలసరు ఉంటుంది, మనస్సు అలసరు ఉంటుంది చూడండి, దానికి నిద్ర వచ్చింది. మనస్సు అలసరు అంటే ఏదో ఊరికేని సొదెత్తిపోతుంది కదా, అప్పుడు అలసరు వచ్చింది. కానీ విశ్రాంతే కదా. నన్ను మీరు చూస్తున్నారు కదా, కొన్ని చూడకపోతే అనుకో చూస్తున్నారు కదా. ఎప్పుడు నేను విశ్రాంతిగా ఉన్నానా లేదా? ఎందుకు ఉంటున్నాను? అవన్నీ నాయి కాదు, నాది ఇదే. నాతోనే ఉంటూ ఒక్కటే సుఖాసనంలో హాయిగా దర్జాగా నాతోనే ఉంటున్నాను. ఇది ఒక్కటే నాది, మిగిలిన నాయ కాదు కాదు కాదు. నాదన్నది ఇది ఒక్కటే. ఈ తోలు కాదు, ఈ ఇంద్రియాలు ఏ చేసుకోవచ్చు, పడతాయి. ఎవరికి కావాలి? ఇంద్రియాలు కూడా. ఏది నిజం ఏది అబద్ధం తెలిసాక ఇంకెందుకర్రా స్ట్రిక్ట్ గా. ఇంకా మళ్ళీ మామూలు స్ట్రిక్ట్ ఉండకూడదు. గుడుం పట్టుండారా అనేది. ఇంకా గుణం అంటే నాకు తెలియదు కానీ అలా అనేది. ఇంకెంతసేపు ఇది తప్ప రెండోది లేదు, ఇది తప్ప రెండోది లేదు, ఇది తప్ప రెండోది లేదు. ఎవరికాలే అన్ని జరగట్లేదా? మనకే కొంపలు లేవా? మన సంసారంలోనే ఉన్నాం కదా, జరగట్లేదా? ఆలోచించుకోండి. అన్నీ నాకే వచ్చాను ఎగురుబాటు మానేస్తే శుభ్రంగా ధ్యానం చేసుకోవచ్చు. ఆలోచించుకోండి. అన్నీ నాకే తెలుసు అనుకుంటే ధ్యానం రాదు.
ఎందుకంటే వాటిలో మెరిట్ అయితే దీంట్లో లీస్ట్ అయిపోతుంది, వీటిలో మెరిట్ అయితే వాటిలో లీస్ట్ ఉంటుంది. నేను ప్రపంచంలో లీస్టే, అవునా? మీరు ఒప్పుకోరా? ఏం చెప్పున్నాయి ఒప్పుకుంటారా నన్ను లీస్ట్ అంటేనే? ప్రపంచంలో నేను లీస్టా కదా? ఒప్పుకోవట్లేదు. మొహాలు ఎలా పెట్టి చూస్తున్నారు? ఏం కాదు కదమ్మా. మరి పరమాత్మగా ఫస్ట్గా ఉంటాను, ఎంతో ఫస్ట్గా ఉంటాను. ఇది తప్పించి నాకు రెండోది ఉంటుంది. అనేక జన్మలు ఎత్తాను. ఈ జన్మ నిజమా? ఏది నిజమో తెలుసుకున్నాకని దేని మీద ఉంటుంది మనసు? ఆ నిజం సత్యం మీద ఉంటుంది కానీ అసత్యం మీద ఉంటుందా? పందప్పుడు పంది జన్మ, పందప్పుడేమో పంది గొడవలు ఉండి, కుక్కప్పుడు కుక్క గొడవలు ఉన్నాయి, ఇప్పుడు గొడవలు ఉంటాయి. ఇవన్నీ పెద్ద లెక్క. చెప్పండి, ఏ మనిషికైనా ఆఖరి వరకు ఏముంటాయి? ఏ జన్మకి అవి ఉంటాయి. అదేదో పెద్ద గొప్ప వింత విడ్డూరమా? మనసు పెట్టి మలినం చేసుకుంటారా? ఇది మానవ జన్మ, మామూలు జన్మ కాదు. అన్ని జన్మల సారమైంది. సుకృతం, ప్రయత్నం కూడా ఉంటుంది మనకు. రోజు సత్సంగం, ఇది మామూలు అదృష్టం కాదు, చెప్పనలో కానీ అదృష్టం. పొద్దున సాయంత్రం అంటే గురించి ఇంక ఏ భావన పెట్టుకోకుండా అవన్నీ ఎవరికాని జరుగుతారా? మీ పిల్లలు ఉన్నారు, వాళ్ళు చదివేది ఉంటే చదువుతారు. నువ్వు చదివేస్తూ నీ డ్యూటీ వర్క్. ఆ మార్కులు అంటే మనం ఏం చెప్తాం? మళ్ళీ పిల్లలయ్యాక పెద్ద అయ్యాక ఇంకో పనులు ఉంటాయి, మళ్ళీ పెద్దవాళ్ళకి ఇంకో పనులు ఉంటాయి. నీ పని ఇంకెప్పుడు చేసుకుంటావు? నువ్వు పెద్ద అవుతుంది, నీ వయస్సు పెరుగుతుంది, నువ్వు ఇంకెప్పుడు చేసుకుంటావు? సర్కస్ వాళ్ళని చిన్నప్పటి నుంచే ట్రైనింగ్ ఇవ్వకుండా ఒకసారి సర్కస్లు చేసేస్తారా? సుఖాసనం చిన్నప్పటి నుంచి ఇచ్చేవాడికి తేలిగ్గా ఉంది. ఎంతసేపు దీని బరువు పెట్టుకోకండి. తేలిక తేలిక తేలిక. ఎప్పుడు తేలికుంటుంది? మనస్సు లేని స్థితే తేలిక. మనస్సు పనిచేయచ్చు చూడండి, అదంతా తేలికే కదా. ఆ యథార్థంతో ఉండాలి మనం. మన వరకు మనకు తప్పదు. సంసారంలో అన్నీ మనకి ఎత్తుకంటున్నాం. మనం రాజకీయ నాయకులం కాదు, ఉద్యోగాలు చేయట్లేదు, మంత్రులు అసలు మనకు అవి ఏమి లేవు కదా. పురోహితులం కాదు, వాళ్ళింటికి ఇల్లింటికి వెళ్ళి పూజలు చేయటానికి. అసలు ఇంక నీ పని ఏంటి? హౌస్ వైఫ్. అసలు నీకు ఎంత ఖాళీ ఉంటుందో ఆలోచించు. మనకి భర్తలు ఉన్నారు, శుభ్రంగా ఎవరికాళ్ళు భర్త ఉన్నారు, భార్యలకు భర్త ఉన్నారు, సత్సంగులకి ఎక్కువ మంది, అందరికీ ఉన్నారు, ఎక్కడో కొద్ది మందికి తక్కువ. మరి మనకి వాళ్ళ ద్వారా మనకి 3 వంతుల పనులు ఆడేసేస్తున్నారు. ఉట్టు వంట ఒకటి మనం. దీనికి కూడా ఇంకనుకుంటే ఇంకేం జన్మకి నువ్వు చేయగలవు? ఈ జన్మలో సార్థక చేసుకోకపోతే ఇంక నీకు ఎలా కుదురుతుంది? నా గోల్ జన్మ రాయొచ్చు, నా గోల్ జన్మ రాయొచ్చు, ఇదే మనకి ఆ భావనలో ఉండిపోవాలి. రోజంతా నేను ఎలా ఉంటున్నాను చూస్తున్నారు కదా. నా అసలు ఏదైనా ఉంటుందా? మరి మీరు చూస్తున్నారు కళ్ళతో, అదే ఉద్దేశం మీరు కూడా పెట్టేసుకోండి. అందరినీ చూసి అన్ని రకాలు కొనుక్కోవట్లేదా? అలాగే నన్ను చూసి కొనుక్కుంటారా బాబు? మనసు లేని స్థితిలోని ఉండాలి. అమ్మలా ఉండాలి, అమ్మలా ఉండాలి, అమ్మలా ఉండాలి. ఎలాగా అనుకుని అంతో ఎంతో ఉంటున్నారు. ఇంకా అనుకోండి, ఇంకా అనుకోండి, ఇంకా అనుకోండి. ఇది తప్ప రెండోది లేదరా. ఇది మీతో మీరు ఉండేది. ఎవరు రావక్కలేదు. కాలక్షేపం గెలిచడం అసలు ఏ కూడా ఉండదు. హాయిగా మీతో మీరు అలా ఉంటుంది. ఎంత రిలాక్స్గా ఉంటుందో. మనకు జన్మలు రావమ్మా. ఏ విషయాలన్నా జన్మలు వచ్చేస్తాయి. జన్మ లేని పని చేసుకుంటాం చక్కగా అలా హాయిగా. ఆ ఖాళీలోనే అంత అలాగా ఉన్నది యథార్థం. మరి ఇలాగా ఎందుకు ఉండగలను చెప్పండి? ఆరోగ్యం మహాభాగ్యం. ఆరోగ్యం లేకపోతే కుదరదు. ఆరోగ్యం వల్ల ఏమవుతుంది?
ఎక్కువ తిరగకుండా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది కదా. ఆ నీళ్ళు ఈ నీళ్ళు తేడా చేసిస్తే మళ్ళీ దానికి కొన్నాళ్ళు మళ్ళీ ధ్యానం అడుగంటిపోతుంది, మళ్ళీ కొన్నాళ్ళు ఎక్కడికి వెళ్తారు, మళ్ళీ అడుగంటిపోతుంది, మళ్ళీ వెళ్తారు. నేను వెళ్తాను, నాకు అంతే మీకు అంతే ఎవరైనా. కానీ నాకు ఎక్కువ అభ్యాసం ఉండటం వలన గోలాట లాగేస్తుంది. అవునా కాదా? ప్రతిరోజు సత్సంగం మానేనా మనిషి అన్నాక రాదా? అయినా సత్సంగం ఏదైనా మనకి లేకుండా ఉందా? అన్నేళ్ళ నుంచి అలాగే సత్సంగం జరుగుతుంది. మేము ఊరు వెళ్ళినప్పుడు ఉంటలేదు తప్పించి ప్రతిరోజు ఎందుకు జరుగుతుంది. కారణం ఏంటి? ఎదురుస్తున్నా మనకెందుకు? ఏ కర్మ ఉంటే ఆ కర్మ అనుభవిస్తా. ఇంద్రియాలు మనకు సంబంధం ఏంటి? దేహం నువ్వు దేవుడు అయినప్పుడు దేవుడికి ఏముంది? మనస్సు ఏముంది అని దేవుడు అంటారు. అలాగా మనకి పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా లోపల ఉన్నోడితో లోపల ఉన్నోళ్ళ ఉండాలి. ఇంద్రియాలా అవి ఎలాగా మనం ఏమీ కాదు. క్రితంలో ఏం చేసుకొచ్చినాయి తప్ప దోషణాలు అవన్నీ పడతాయి. కష్ట నష్టాలు, లాభ నష్టాలు, కష్ట సుఖాలు, జయాలు అవన్నీ వాటికి సంబంధం. నీకా సంబంధం? నువ్వు లేవు కదా. నువ్వు పుట్టావా? వేరుగా ఏదైనా ఉన్నావా? నీ వయస్సు ఎంత? అనాథులు మనం. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉండి లోపల ఉన్న దేవుడు మనం. అంతేగాని నాకు 25 ఏళ్ళు వచ్చినా 30 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళు వచ్చినంటే కుదరదు. అది వయస్సు లక్షణం. ఈ దేహం వయస్సు. ఈ దేహమే నువ్వు కానప్పుడు నీకు ఎందుకు గొడవలు? ఆ యథార్థంతో యథార్థంగా ఉండాలి. పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉండాలి. మరి ఇవన్నీ కీర్చిన బొమ్మలా ఎలా జరుగుతున్నాయి? మీరు రోజు వింతలో విడ్డోరాలు చూస్తున్నారు కదా. పొద్దుపూట వచ్చినోడికి అన్నీ తెలుస్తాయి. సాయంత్రం వచ్చినోడికి సత్సంగం ఎక్కువ తెలియదు. ఎందువల్ల? మీకు సబ్జెక్ట్ ఏంటో మీకు తెలియదండి. మీకు ధ్యానం ఎలా వచ్చేస్తుంది? ఊరికే వచ్చేది ఏంటంటే అన్నీ విన్నప్పుడే ధ్యానంలో బాగా పట్టాడు. అన్నీ వినాలి. వింటేనే ధ్యానానికి ఇలా కదా, అలా కదా, అలా కదా, ఇలా కదా, దాని యొక్క విధి విధానాలు తెలియపడతాయి. అలా అని మిమ్మల్ని వద్దు రండి అని నేనేం చెప్పను. వినిపించిందా? ఇంకా మీ పనులు బట్టి మీరు రండి. ఇప్పుడు దీనికి ఉందా కుదరదు, ఆరోగ్యం సాయంత్రం అవుతుంది. నీకు 10ంటికి పని అయిపోయినా 10:30కి పని అయినా అరగంట వాకింగ్ అనుకో. మరి ఈ వయసులో కూడా నీకు లేకపోతే నీకు జన్మరాహిత్యం నువ్వు ఎప్పుడు చేసుకుంటావు? నువ్వు టపేమని ఈ క్షణాన్ని వెళ్ళిపోయావనుకో, ఎక్కడ వెళ్ళిపోయావనుకో ఏమవుతావు? జన్మరాహిత్యం ఏది? నువ్వు వచ్చిన పని అంతా ఏమైపోతుంది? వేస్ట్ అయిపోతుంది. జన్మ వేస్ట్ అయిపోతుంది. పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉండాలి అంటే మనకి ఎంత స్ట్రిక్ట్ గా ఈ పని చేయాలని చేసేట్లేదు. మనం పెళ్లి పనులు అయ్యి చెప్తున్నామా లేదా? ఓ గృహప్రవేశం అన్నా, పెళ్ళన్నా, పుట్టినరోజన్నా, పిల్లల పురుళ్ళన్నా మనం ఏం మానేం. ఇది మానకుండా అయ్యే ఉంది ఇంకో అమలక్కైనా వచ్చి చేస్తుంది. ఇవి మన పని ఇది ఒక్కటే. పనికి మనిషినైనా పెట్టుకోవచ్చు. ఈ పనికి మనిషి కుదరదు. మన పని మనం చేసుకోవచ్చు. నేను చిన్నప్పటి నుంచి ఈ పని మందే అని పెట్టుకున్నాను. ఈ ఒక్క పనే నాది. ఆలోచించుకుంటా. ప్రతి జీవి ఎవరో తెలుసుకున్నాక వెనకడు వేయలేదు. ఎవరిని ఏమీ సంబోధించట్లేదు. కానీ నాకు అనిపించింది మాట్లాడింది. బ్రహ్మాత్మ సడన్ గా వచ్చేస్తుంది. దేహ భావన వేయమన్నాను కానీ దేహం పెడితే ఇంకేముంటుంది? బ్రహ్మం దేహం రెండు కట్టుకున్నాయి కదా. జీవుడు శరీరం రెండు ఉన్నాయి కదా. రెండు ఉండబట్టి బ్రహ్మ జీవుడు కానీ ఉన్న జీవలక్షణంతో ఉన్నవాడు బ్రహ్మ లక్షణాలను తెలుసుకోగలుగుతున్నాడు. దేహం ఉంది కాబట్టి జీవుడు దేవుడే, జీవుడే
ఆ దేవుడే జీవుడిగా వచ్చాడు అని తెలుస్తుంది. నేనే నువ్వు, నువ్వే నేనుగా తెలుసు. నేనే అంతా, అంతా నేనేగా తెలుసు. ఎందువలన దేహభావం లేదు. దేహం నేను కాదు, నేను బ్రహ్మను. ఆత్మ అన్నా బ్రహ్మ అన్నా, మీరు శివయ్య అన్నా విష్ణు అన్నా, ఏదైనా ఏదో ఒక శక్తి మనలో ఉంది. ప్రాణంగా ఉందా లేదా? ఒక శక్తి కదా, ఆధారంతో ఇవన్నీ జరుగుతున్నాయని. ఇక్కడ దైవ లక్షణాలతో వచ్చాం, కానీ ఈ దేహం పంచభూతాలతో తయారైంది కాబట్టి దీని వాసన వల్ల పంచభూతాలను ఆకర్షించి ఇందులో మమేకం అయిపోయింది. ఈ లక్షణాలకి ఇవన్నీ నిజం అనుకుని మరి ఇది దాంతో తయారైంది కాబట్టి అదేంటే ఈ పంచభూతాలతో ఇది తయారైంది కాబట్టి ఈ పాత్రకే మనం ప్రాముఖ్యం ఇస్తున్నాం కాబట్టి ఈ పాత్ర వీటిలన్నింటిని ఆకర్షించి ఈ పంచభూతాలతో మమేకమైపోయి అందులో అదే కదా ఇవి అంటే దాంతో ఫ్రెండ్షిప్ చేసి మనల్ని అందులోకి లాక్కెళ్ళిపోయి మన నిజతత్వాన్ని మనం మధ్యలో చేసి ఈ కనిపించే భ్రాంతిలో పెట్టేసి మన నిజతత్వం మనం మర్చిపోయేలా చేసింది. అంతేకాని మనం కొత్తగా ఏం కాదు. ఈ భ్రాంతి పోతే మళ్ళీ మన నిజ స్వరూపం అది. ఇక్కడ కొత్తగా తెలుసుకునేది కాదు, కొత్తగా నేర్చుకునేది కాదు. మనం బ్రహ్మస్వరూపులమే అయి ఉన్నాం. అది మనలో ఉంది. నువ్వు అనుకోకపోయినా అదే. కానీ నీ లక్షణాలు ఇవన్నీ జీవ లక్షణాలతో ఉన్నాయి కాబట్టి జీవుడుగా ఉన్నావు. అదే జీవుడు జీవలక్షణాలు వదిలి ఇదంతా తత్వ విచారంతో సత్సంగంతో ఇక్కడ గ్రంథాలు ఉన్నాయి కదా, అవి వాటిని చదవటం వల్ల ఇది జన్మ ఏంటి తత్వ విచారమే మనకి. తత్వ విచారం వల్ల నన్ను నేను తెలుసుకోవాలి, ఇదంతా మాయా అని ఎప్పుడైతే తెలుసుకున్నావో అంతే అక్కడ క్షణంలో లక్షణాలు మారిపోయి జీవ లక్షణాలు వదులుతావు, బ్రహ్మ లక్షణాలతో బ్రహ్మంగా ఉంటావు అంతే. ఆ బ్రహ్మంగా ఎప్పుడైతే ఉన్నావో నీకు కర్మ లేదు, జన్మ లేదు. బ్రహ్మాత్మకంగా జీవలక్షణాలతో కర్మలు పూజ చేసుకుని జన్మచక్రంలో తిరుగుతున్నాం అంతే కదా. ఈ జీవలక్షణాలు ఎప్పుడైతే వదిలేవో జీవలక్షణాలు అంటే నేను నాదేనే బంధాలు ఇవన్నీ కూడా దేహభావంతో చేసే కర్మలన్నీ మనకి యాడ్ అవుతాయి. మంచిగానే కష్టమైన పాప పుణ్యాలు 2 యాడ్ అవుతాయి. ఆ 2 పాప పుణ్యాలు లేనప్పుడు నువ్వు ఏది కోరక్కలేదు. ఎప్పుడు కోరు? నువ్వు బ్రహ్మంగా ఉన్నప్పుడు కోరు. దేహంగా ఉన్నప్పుడు అన్నీ కోరికలేదు. అదేంటంటే బ్రహ్మంగా ఉన్నప్పుడు కోరిక లేదు. ఎందుకు లేదు? నాకు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? నాలో ఉన్నది అంతటా ఉన్నది ఆయనే చేస్తున్నాడు, ఆయనే ఇచ్చాడు, ఆయన ఎప్పుడు మాట్లాడించేది ఆయనే, చెప్పేది ఆయనే, అనేది ఆయనే, ఇప్పుడు ఇబ్బంది ఆయనే. 53 సంవత్సరాల పెళ్లి రోజు అన్నది లోపల ఆయనే. ఆయన లేకపోతే మీరు అంటారా? అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తారా? అన్నీ ఆయనే. కానీ నేను అనే దేహభావంతో మనం మమేకమైపోయి ఇది నిజం అనుకుంటున్నాం అంతే. అది ఎప్పుడైతే ఒక పాత్ర అని మనం అనుకున్నామో, ఇది పాత్రలో ఎప్పుడైతే చూసామో అంతే. దీని పాత్రలో వాడుకుంటాం, మనం లోపల బ్రహ్మంగా ఉంటాం, ఎప్పుడు హాయిగా ఉంటాం. చూడండి, నాను నేను అందరూ అంతటా వ్యాపించి ఉన్న బ్రహ్మమే. అంతకన్నా ఏమి బ్రహ్మంలోంచి మాయ కూడా వచ్చింది. బ్రహ్మే, మాయ వేరుగా లేదు. మాయని పీకటానికి కుదరదు. ఉన్నది బ్రహ్మే అనుకుంటే మాయ ఆటోమేటిక్గా అదే తొలగుతుంది. మాయ వచ్చిందంటే మాయ ఎక్కడికి వస్తుంది? ఉన్నది బ్రహ్మే. మరి మీ లోపల ఉన్నది ఈ ఖాళీ, అంతగా ఉన్నది ఈ ఖాళీ, అందరిలో ఉన్నది ఈ ఖాళీ. ఈ ఖాళీలోంచి వాక్కు ద్వారా, నోటి ద్వారా వాక్కు, చెవుల ద్వారా వినికిడి, మరి కళ్ళ ద్వారా చూపు, మరి శ్వాస, ఆటం, ముక్కు ద్వారా ఈ పంచేంద్రియాలు మొత్తం అన్నా తాతాని ఎన్నన్నా నానమ్మ అన్న ఎన్నన్నా ఈహి. ఎందుకంటే నేనే అంత మీకు ఈ వయసు వచ్చగా ఆడి ఏది చేసినా ఇక మీ ఇద్దరుని ఇది అయిపోయింది కదా, రిటైర్మెంట్ అయింది. రిటైర్మెంట్ మనసుకు అవ్వదు, దేహానికంటే రిటైర్మెంట్ అయింది. మనసు రిటైర్మెంట్ అవుతుందా? ఆఖరి శ్వాస వరకు రిటైర్మెంట్ ఉంది మనసు. కానీ మనం చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? ఇదంటే వయసు వచ్చి ఇంకా పని చేయరని రిటైర్మెంట్ పెట్టేసి ఏమో ఆ డబ్బులు నాకు ఇచ్చేసి అలాగ అయిపోయింది పూర్వం రిటైర్మెంట్. మరి ఇప్పుడు మనం రిటైర్మెంట్ అంటే అవ్వదు కాబట్టి మనం ఎలా చేసుకోవాలి? నేనే అంత అంటే ఏంటి? ప్రతి జీవి తాను
ప్రతి పలుకు తానే, ప్రతి వినికిడి తానే, శబ్ద స్పర్శ రూప రసగంధాలన్నీ తనలోని తాను తప్పించి రెండవది లేదు. ఉన్నదే యథార్థం. యథార్థం తప్పించి పదార్థం మీదకి మన మనసు వెళ్ళాలి. సెకండ్లో ఇలా చెబుతానే ఉన్నాను, రెండో భావం వచ్చేసి ఆడు ఎక్కడైనా మర్చిపోతాడు అని వచ్చేసింది. చంటుకలోడని ఈయన అలాగా అందుకే కూడా నేను అక్కడ వెళ్ళి మర్చిపోతాను, ఇక్కడ పెట్టినా ఈడు మర్చిపోతాడు, ఈడు కాళ్ళ దగ్గర పెట్టుకుంటే తను చెప్తాడు. ఎలాగ మా చంటుకల్లోడు ఆడు బ్రహ్మే. ఆడ మీద చంటుకల్లోళ్ళ చూసి ఆడి దగ్గర చుట్టుపక్కల ఏమో ఉంచం వస్తాయి. ఆ చంటి దగ్గర ఏమో ఉంచం, చంటుకల్లోడు కదా మరి ఆలోచిస్తా ఉంటాడు అన్నమాట. కాళ్ళు చేతులు వాళ్ళ అమ్మ అసలు పొట్టలో ఎలా పడ్డారో ఏంటో, వాళ్ళ అమ్మకు నమస్కారం, అనేక సుశీలతో నమస్కారం. అసలు భావంలో ఇంత మార్పు ఉందా? మా మనసు చూడండి, ఆ భావన వచ్చింది అనేసి